రాజకీయంగా ఇంకోటి ఆర్థికంగా కూడా బలపడడానికి ఈ చేసినటువంటి కల్తీ మద్యం దీన్ని కూటమి ప్రభుత్వం పైన నెట్టి రాజకీయంగా, అదేవిధంగా దీన్ని ప్రజలపైన వేసి ఆర్థికంగా వాళ్ళని చంపేసి డబ్బు సంపాదించాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సిట్ దర్యాప్తులో చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు సార్? పవన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ సుబ్బారావు గారికి, అలాగే సోదరి సుజాత గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడంతోనే సౌత్ ఆఫ్రికా మోడల్ తీసుకున్నాం, 3 రాజధానులుగా చేద్దామని చెప్పి అన్నారు. గుర్తుందా? అవును. ఎందుకన్నారు? అక్కడ తన అవినీతి సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తున్నటువంటి తన కుటుంబ సభ్యులతో పాటు తన దగ్గర బంధువులు, వాస్తవంగా కుటుంబ సభ్యులు అంటే తనకు దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా అనిల్, ఇంకొక 2-3 ఉన్నారు. వాళ్ళు క్రియాశీలకంగా అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఆ జార్జ్ రెడ్డి వాళ్ళ పెదనాయన, వీళ్ళు అక్కడ గౌటంగ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడ నకిలీ మద్యంలో క్రియాశీలకంగా మరి విస్కీ, బ్రాందీ, వైన్, జిన్ను ఇటువంటి లేబుల్స్ అవన్నీ తయారు చేసేసి అక్కడ గవర్నమెంట్ లో ఒక అధికారికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒప్పందించాడు. వాళ్ళ మీద అటాక్ కూడా చేశారు. ఇది బయటికి రాలా. మంత్రి వెళ్ళి ఆ గోడౌన్ సీజ్ చేశారు. అక్కడి మంత్రి వెళ్ళి చేయించారు. అయితే మంత్రి వెళ్ళింది వేరండి. ఇది గౌటంగ్ అనేటువంటి ప్రాంతంలో వీళ్ళ స్థావరాలు ఉండవు. అక్కడ అడవి లాంటి ప్రాంతం ఉంది. దాంట్లో వీళ్ళ స్థావరాల్లో ఇవన్నీ అక్కడ చేసుకొని వస్తున్నప్పుడు కొంతమంది అధికారులు వెళ్ళి అక్కడ పరిశీలించారు. ఈ మధ్య కాలంలో వాళ్ళ మీద కూడా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేశారు. అంటే ప్రధానంగా ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయండి. కాబట్టి అతను సౌత్ ఆఫ్రికాని మోడల్ తీసుకున్నాం చాలా సార్లు అన్నప్పుడు ఇక్కడ ఎవరికి అనుమానం రాలా. ఏమనుకున్నారంటే సౌత్ ఆఫ్రికాలో మధ్యంతో ఇక్కడ ఏముంటుంది అనుకున్నారు. వాస్తవం ఇవన్నీ ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇంకొక అంశం, జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని ఇక్కడ పావుగా ఉపయోగించుకున్నారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో వీళ్ళు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యం అమ్మారండి. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. శ్రీకాకుళంలో, అదేవిధంగా విశాఖపట్నం దగ్గర, అదేవిధంగా అనకాపల్లి దగ్గర, రాజమండ్రి దగ్గర, ఇటు విజయవాడలో, గుంటూరులో, ఈ విధంగా ప్రకాశం జిల్లాలో, అనంతపురం దగ్గర, నెల్లూరు దగ్గర చాలా సార్లు చెప్పాం. ఇట్లా పాయింట్లు ఉంటాయండి. వీళ్ళు ఒక కుటీర పరిశ్రమగా చేసుకొని ఆ స్పిరిట్, మిథైల్ ఆల్కహాల్లో వీళ్ళు కలర్ కలిపి అమ్ముతున్నారు, బాటిలింగ్ చేస్తూ. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. కొన్నిసార్లు దొరికారు కూడా. మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక ట్యాంకర్ నుంచి స్పిరిట్ తెచ్చేసి అక్కడే చిన్న కుటీర పరిశ్రమ లాగా చేసి ఆ మధ్యాహ్నే గవర్నమెంట్ షాపులు వేశారు. గవర్నమెంట్ షాపులు ఎక్కడ ఎంక్వైరీ ఉండదు కదా. అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చి తనిఖీ చేయరుగా, ఎందుకంటే గవర్నమెంట్ షాపులు కదా. గవర్నమెంట్ షాపుల్లో యథేచ్ఛగా గవర్నమెంట్ ప్రభుత్వమే మద్యం అమ్మిద్దని ఒక అడ్డం పెట్టేసి దాని ద్వారా లక్షల కోట్లు సంపాదించారండి. 1000 కోట్లు కూడా కాదు సార్, లక్షల కోట్లు సంపాదించారు. ఎందుకంటే తనిఖీలు ఉండవు అక్కడ. అప్పటికే అబ్కారీని, అదేవిధంగా బెవరేజ్ కార్పొరేషన్ ని 2గా విడదీశారు. అక్కడి నుంచి ఎంపానల్ తీసేశారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మద్యం ఎక్కడెక్కడ అమ్మాలో ఏదో మ్యాపింగ్ చేసుకున్నారు, జియో ట్యాగింగ్ చేసుకున్నారు. పైపెచ్చు ఇక్కడ మద్యం అమ్మకాల్లో వాళ్ళ అమ్మేవాడి దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేదాకా వాళ్ళ మనుషులే ఉన్నారండి. ట్రాన్స్పోర్ట్ కంపెనీని బాంబే కంపెనీకి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ అమ్మకాల్లో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వాళ్ళే కలిసి అమ్మారు. ఇక్కడ మీరు చాలా సందర్భాల్లో చూడొచ్చు. కొన్ని మద్యం బాటిళ్ళు కరోనా సమయంలో ఎలుకలు తాగిపోయినాయి అని కూడా అన్నారు. ఎలుకలు ఎక్కడ తాగుతుంది అంటే ఎలుకలు మద్యం తాగుతాయా? అదే కదా. అంటే చూడండి, ఒక అంశం ఏంటంటే ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారో చూడండి. ఒక ఫేక్ వ్యవహారం అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని విషయాలు అంటా ఉంటాం, అరే పీత తాగినట్టు తాగుతున్నాడు అని చెప్పి ఒక వాడుక భాషలో వాడతాం. అట్లానే మద్యం ఎలుకలు తాగినాయి అని చెప్పి ప్రజలు నమ్మిటానికి చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా బ్రాండ్లు తీసుకొచ్చాడండి. పోలవరం అన్నాడు, అదేవిధంగా స్పెషల్ టెస్ట్ అన్నాడు, అదేవిధంగా మై చాయిస్ అన్నాడు. తర్వాత అటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాస్తవంగా అవన్నీ కూడా రాష్ట్రం మొత్తం కల్తీ మద్యం అమ్మారండి. దీనివల్ల 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించారు. అవన్నీ కూడా మరి ఎలక్షన్స్ లో కొన్ని డబ్బులు వాడారు, దొరికారు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓపెన్ గానే దొరికారు. ఆయన డబ్బులు దొరికినాయి, అయినా కానీ బుకాయించాడు, ఈ డబ్బులు నాకు సంబంధం లేదని చెప్పి. అంతకు ముందర ఇక్కడ ఇంకో అంశం కూడా గమనించాలి. మీరు ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డికి వీటికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ విషయాల్లో కొన్ని దొరికారు. అదేవిధంగా చాలా విషయాల్లో మీరు వైకాపా నాయకులందరూ కూడా ఈ మద్యం కుంభకోణం విషయంలో కీలక సూత్ర పాత్రధారులు. వీటన్నిటికీ బిగ్ బాస్ ఎవరనేది అందరికీ తెలుసు. ఎవరనేది ఏముందండి, ఆ రోజు ఉన్నటువంటి సీఎం గారు ఛార్జ్ షీట్ లో కూడా మా ముప్పాల సుబ్బారావు గారు దాన్ని క్లియర్ గా చెప్పారు. 11 సార్లు గత సీఎం అని చెప్పి ఉచ్చరించారని చెప్పి, ఏది గత 3,500 కోట్ల మధ్యంలో. అలాగే అదే విధంగా
ఇవన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటా వచ్చారు. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి. వీళ్ళేదో ఈ జనార్దన్ రావు అనేటువంటి ఆయన పెట్టింది కాదండి. గతంలో అమ్మినటువంటి అనుభవం ఉంది, గతంలో తయారు చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి అతను కూడా అన్నాడు, ఈ పోలీస్ దర్యాప్తు అన్నాడంట, ఏమంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చాలా పకడ్బందీగా ఉంది, దొరికామంటే మాత్రం అందరం ఇబ్బంది పడతామంటే జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి పైన చూసుకునే వ్యక్తులు ఉన్నారులేవయా, నీకు ఎందుకు నువ్వు కానీ, నీకు మేము అండగా ఉంటాంగా అని ఆయనతో చెప్పినట్టు సిట్ దర్యాప్తు అధికారులకు. ఎందుకంటే వీళ్ళే కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి దాన్ని ఏర్పాటు చేసి వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళే పట్టుబడ్డం, ఇదంతా కుట్ర కూడా ఒక వైపు. అంటే ఇక్కడ పవన్ గారు ఒకటి గమనించాలి, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, స్థానిక నాయకులు, ఆ తమ్మడపల్లి దగ్గర మొత్తం వాళ్లే కదండి, వైకాపా పార్టీ వాళ్లే అక్కడ ఉంది. వాళ్ళు ఎందుకు చెప్పలా? మామూలుగా ఎక్కడ చిన్న విషయం జరిగితే దాన్ని సోషల్ మీడియాలో వేసి చిలకలు పలవలు చేసి మరి జగనన్నకి ఉప్పందించి నువ్వు మాట్లాడని చెబుతారు కదా, దాని మీద వంద చెప్పేవాళ్ళు. ఈ అంశం ఎందుకు రాలా? ఇది ప్రభుత్వమే గుర్తించింది. ఎందుకు అక్కడ చీఫ్ లిక్కర్ బాటిళ్లు ఎందుకు ఇండెంట్ పెడతలేదు అని చెప్పి అక్కడ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేసినప్పుడు నిగ్గు తేలే విషయాలు, ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చినాయి. అప్పుడు వాళ్ళు మినిస్టర్ గారికి చెప్పారు, కొల్లు రవీంద్ర గారికి. ఆయన కూడా ఒక అధికారిని పంపించి ఇది వాస్తవం కాదా అని ధృవీకరించుకున్న తర్వాత అప్పుడు చంద్రబాబు గారికి చెప్తే ఆయన లేదు, దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు అయ్యారు, ఆ దర్యాప్తు భాగంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి మేము బయటికి లాగాం. ఏరా ఇది ఎట్లుందంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ బయటకు వచ్చేసి మీరు అద్దెపల్లి జనార్దన్కి ఎందుకు లుకౌట్ నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నారు. మరి జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పారా? చెప్పలా. జోగి రమేష్ ఇలా దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి నేను ప్రమాణం చేస్తాను అయితే, ప్రమాణం ఎవరు కావాలండి? ప్రమాణం వీళ్ళు ఎలక్షన్స్ ముందులో కూడా ఏమన్నారు తెలుసా సార్, మేము ప్రజా కోర్టులో తేల్చుకుంటాం అనేవాళ్ళు లేదన్నా కానీ ఏం చేసినా కానీ ప్రజలు చీకొట్టారు. దేవుడితో చెలగాటం ఆడుతున్నాడు జోగి రమేష్. జోగి రమేష్ కి నేను అంతం ఎందుకులేండి, మానవతా దృక్పథం లేనిటువంటి వ్యక్తి. ఆ రోజు మత్తులో చంద్రబాబు గారి ఇంటి మీదకి వచ్చేసి ఏ విధంగా హడావుడి చేశారో చూసాం. ఆయన గేటు ముందర తాళ్లు కట్టేసి గందరగోళం చేశారు. పాప మొరకనే పోయిందా అంటే వీళ్ళు ఈ కల్తీ మద్యంలో వీళ్ళందరూ కూడా సిద్ధహస్తులండి. ఇవన్నీ ఒక్కొక్క మూలాలు బయటపడుతున్నాయి. బాలాజీ అనేటువంటి వ్యక్తి అతను ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు అతను గోవా నుంచి స్పిరిట్ తెచ్చేవాడంట. ఇప్పుడు ఆ స్పిరిట్ అమ్మినోడు ఎవరని చెప్పి అతని మీద కూడా పోలీసులు అక్కడికి వెళ్ళారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు, అతని కోసం అక్కడ గాలిస్తున్నారు. అంటే ఈ మూలాలు చూడండి, ఒకదానికొకటి లింకు. రేపు నేను అనేది ఏంటంటే నిజంగా సౌత్ ఆఫ్రికాకి వెళ్తే కూడా ఇంకా చాలా విషయాలు తెలుస్తాయేమో సార్ వీళ్ళవి. ఖచ్చితంగా నేను అదే కదా అంటుంది. సౌత్ ఆఫ్రికాని మోడల్ గా ఎందుకు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ దందా కోసమే. అంటే అక్కడ ఉన్నటువంటి ఫార్ములాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జనం మీద ఉపయోగించారండి. చూడండి, కల్తీ మధ్యలో 30,000 మంది పైగా చనిపోయారు. దాంతో పాటు దాదాపు 1,00,000 మంది అండి మరి కిడ్నీ వ్యాధులతో కానీ, లివర్ వ్యాధులతో కానీ, అదేవిధంగా న్యూరాలజీకి సంబంధించినటువంటి వ్యాధులతో చాలా మంది ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరూ పేదవాళ్లే, వీళ్ళందరూ రోజు కూలీకి వెళ్ళేవాళ్ళు అండి, అసంఘటిత కార్మికులు లాంటి వాళ్ళే. ఇప్పుడు మీరు విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, రాజమండ్రి, విశాఖపట్నం లాంటి నగరాల్లో చూస్తే మార్నింగ్ అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున ఒకసారి గుమికూడి ఉంటారు. ఎందుకంటే ఎవరైనా కాంట్రాక్టర్లో చిన్న మేస్త్రుల్లో పనులకు పిలుస్తారని చెప్పి వాళ్ళు పనికి వెళ్ళబోయేటప్పుడు వాళ్ళు 500, 600, 700 మాట్లాడుకొని వెళ్తారు. రావడంతోనే ఈ పిచ్చి మధ్యానికి పాపం అలవాటు పడి ఉంటారు. కొంచెం రిలాక్సేషన్ గా ఉండి రిలీఫ్ తీసుకోవాలని వాళ్ళ మనసులో ఉండటం వల్ల వాళ్ళు వెళ్ళి సహజంగా అక్కడ బాటిల్ 150 రూపాయలు 200 పెట్టి కొనుక్కొని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మేమేమంటామంటే కల్తీ మద్యం వల్ల జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కొన్ని కుటుంబాలు నాశనం చేశాడండి. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. ఆ మాట అట్టుంచితే కుటుంబాలే అన్యాయం అయిపోయినాయి కదండి. ఎన్ని దుష్టం జగన్మోహన్ రెడ్డికి తగిలిద్దండి. మేమేమంటున్నాం అంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎవరు తప్పు చేసినా బయటికి లాగుతున్నాం. దీన్ని మా కూటమి ప్రభుత్వం మీద రుద్దడానికి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టేసి 2.5 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఉండయి లేని ఉండట్టు తెగ చెప్పాడు. అబ్బో ఇప్పుడు పూర్వపరాల గురించి మాట్లాడుకుంటా తన నీతి మంత్రుడు అయినట్టు ఎన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాడండి. కాబట్టి ఇటువంటి అంశాలు ఏంటంటే మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఎవరు తప్పు చేశారు, ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఎవరు ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నారు, ఎవరు ఈ రాష్ట్ర ఆదాయాన్ని దోచేశారు, ఇవన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ